నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మరోసారి రాష్ట్రానికి రానుంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఇరిగేషన్ అధికారులతో సమావేశమై మేడిగడ్డ డ్యామేజ్ కు సంబంధించి వివరాలను తెలుసుకోనుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 6 సభ్యుల కమిటీ ఇప్పటికే ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లను పరిశీలించింది. ఈ నెల 9న సెంట్రల్ డిజైన్స్ ఆఫీస్, క్వాలిటీ కంట్రోల్ సహా వివిధ విభాగాల ఇంజనీర్ల నుంచి విడివిడిగా ఇన్ఫర్మేషన్ ను తీసుకుంది. అయితే కీలకమైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులతో మాత్రం టైం లేకపోవడంతో భేటీ కాలేదు. ఈ క్రమంలోనే బుధవారం నుంచి 3 రోజుల పాటు ఎలాంటి అధికారులతో పాటు పలువురు ఇంజనీర్లతో సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇరిగేషన్ సెక్రటరీ అధికారులకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంతకు ముందు మీటింగ్ జరిగిన అధికారులు కూడా అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఇక బుధవారం మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులతో నిపుణుల కమిటీ భేటీ అవుతోంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా మరోసారి భేటీ అయి ప్రాజెక్టు వివరాలు సేకరించనున్నది. శుక్రవారం స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కి వెళ్లి ప్రాజెక్టులు, డ్యాంల, బ్యారేజీల రన్నింగ్ మోడల్స్ ను పరిశీలించనున్నది. అదే రోజు రాత్రి తిరిగి నిపుణుల కమిటీ ఢిల్లీకి వెళ్లిపోతోంది.